మెకాలే మినిట్స్ 1835. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మెకాలే అంటే మే అంటే 3, మినిట్స్ అంటే 5 మినిట్స్. 1835 మెకాలే మినిట్స్ 1835. మే అంటే 3, 5 అంటే 5 మినిట్స్. ఓకే, మెకాలే మినిట్స్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేదే. అసలు మనకు మెకాలే అంటేనే ఒకటి గుర్తుకు రావాలి. మెకాలే అంటే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినాడు. మెకాలే యొక్క హెడ్ ఎవరు? బెంటింక్. మెకాలే బెంటింక్ వీళ్ళిద్దరు ఒక పేరు. చెప్పండి, మెకాలే బెంటింక్ వీళ్ళిద్దరు ఒక పేరు. ఇది వచ్చేసి 1835 2 అంటే ఫిబ్రవరి, 2 అంటే 2వ తేదీ, ఫిబ్రవరి 2. మెకాలే ప్రతిపాదన వల్ల చార్టర్ చట్టంలోని అసందిగ్ధాలు తొలగిపోయినాయి. చార్టర్ చట్టంలో అసందిగ్ధాలు వచ్చినాయి. అసలు ఏ చట్టంలో అసందిగ్ధాలు వచ్చినాయి? చార్టర్ చట్టంలో అసందిగ్ధాలు వచ్చినాయి. ఆ అసందిగ్ధాలు తొలగిపోవడానికి వచ్చిన చట్టమే మెకాలే మినిట్స్. చార్టర్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1813లో వచ్చింది. విలియం బెంటింక్ ఆమోదంతో ఆంగ్ల విద్య భారతావనిలో ప్రవేశపెట్టబడింది. ఓకే, లార్డ్ మెకాలే నాటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింక్ విద్యాశాఖకు అధ్యక్షుడిగా నియమించాడు. మెకాలేను విలియం బెంటింక్ విద్యాశాఖకు అధ్యక్షునిగా నియమించాడు. బెంటింక్ వచ్చేసి బెంగాల్లో ఉంటాడు. నేను ఎక్కువ బెంటింక్ బెంగాల్ గుర్తుంచుకోండి. మెకాలే 1835 ఫిబ్రవరి 8న తన సిఫారసుని ప్రతిపాదించినాడు. అది ఏర్పాటైనది ఎప్పుడు? 2 మళ్ళా ఫిబ్రవరి 2లో. ఫిబ్రవరి 8న ఏమైంది? సిఫారసులను ప్రతిపాదించినాడు. ఓకే, భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి అని అన్నది ఎవరంటే మెకాలే. మెకాలే అసలుకు మన భాష గురించి ఎందుకు? మెకాలే అంటే ఒక్కటొకటి గుర్తుంచుకోవాలి. మెకాలే అంటే ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన అతను. ఆంగ్ల భాష చూడండి, ఆంగ్ల భాష. ఈ భాష ఎందుకు ప్రవేశపెట్టినాడంటే మన భాషను హేళన చేసినాడు కాబట్టి. సంపూర్ణమైనవి మన భాషలు, మన గ్రంథాలు ఏం బాగలేవు, మన భాషను మన గ్రంథాలను హేళన చేసినది ఎవరంటే మెకాలే. కాలింది మన భారతదేశ ప్రజలకు అందరికీ కాలింది. ఎందుకు? మన భాషను మన గ్రంథాలను హేళన చేస్తే అందరికీ ఏమవుతుంది? కాలుతుంది. హేళన చేసేసరికి మెకాలే పట్ల అందరికి కాలింది. నెక్స్ట్, మెకాలే విద్యా ఉద్దేశం ఆంగ్ల విద్యా ప్రావీణ్యులైన పెద్ద మనుషుల వర్గాన్ని తయారు చేయడం. అసలు ఆంగ్ల విద్య అన్న, ఆంగ్ల భాష అన్న వాళ్ళేదో పెద్ద వాళ్ళ ఫీలింగ్, వాళ్ళు పెద్ద మనుషులంట, వాళ్ళ లాంటి వర్గాన్ని తయారు చేయడం అంట అని చెప్పినాడు. నెక్స్ట్, భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, గ్రంథాలు లేవు. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన మెకాలే చెప్పినాడు. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, వీళ్ళ గ్రంథాలు లేవని చెప్పినది మెకాలే. నెక్స్ట్, భారతీయులు మానవులు కాదు, నాగరికత లేదు అని చెప్పినది ఏంటి? భారతీయులు మానవులు కాదు, నాగరికత లేదు అని చెప్పినది డంకన్ దొర. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మానవులు కాదు, మరి ఎవరు అంటే దొరలు. భారతీయులు మానవులు కాదు, మరి ఎవరు అంటే దొరలు. నెక్స్ట్, మెకాలే వ్యాఖ్యలు. నెక్స్ట్, మెకాలే వ్యాఖ్యలకు పోతే సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే, అరబిక్, సంస్కృతం, పర్షియన్ వాళ్ళ సాహిత్యం కాదన్నాడు. జాన్ లాక్ తత్వశాస్త్రము, మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితుడు అన్నాడు మెకాలే. మెకాలే ఏమన్నాడు? జాన్ లాక్ తత్వం అంటే ఒక లాజిక్. లాక్ తీయాలంటే ఒక లాజిక్తో లాక్ తీయాలి. మిల్టన్ కవిత్వానికి అందరూ ఏమైనారు? మెల్ట్ అయిపోయినారు. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం లాంటిది అన్నాడు. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం లాంటిది. విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ఆంగ్లం మాత్రమే సరియైన భాష అన్నాడు. ఇంకా నెక్స్ట్, ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు పురాణాలు తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అన్నాడు. నెక్స్ట్, శారీరకంగా భారతీయుల
గాను మానసికంగా ఆంగ్లేయులుగాను తయారు చేయడమే విద్యాలయాల విధి అన్నాడు. 9. భారతీయులు ఆంగ్ల అధ్యయనానికి ఎక్కువ ఆతృతను తెలియజేస్తున్నారు. 10. విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి. ఇంకా మెకాలే ఏమన్నాడంటే వారి రంగులో భారతీయులై ఉండాలి, ఆలోచనలు ప్రజ్ఞ ఇంగ్లీష్ వైపు ఉండాలి అన్నాడు. నెక్స్ట్ మెకాలే విద్యా వ్యాప్తికి అధోముఖ వడపోత సిద్ధాంతంను సూచించాడు. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని సూచించింది ఎవరంటే ముఖ అంటే మెకాలే ముఖం కాలిపోయింది. ఎందుకు? అందరూ తిడుతున్నారు, మన భారతదేశం వాళ్ళందరికీ తిడుతుంటే మెకాలే ముఖం ఏమైపోయింది? కాలిపోయింది. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. మరి అధోముఖ వడపోత సిద్ధాంతం అనగా ఏమిటంటే ఫస్ట్ ఉన్నత మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులు చేయడం ద్వారా భారతీయ సంస్కృతిని వడబోసి చివరి స్థాయి ప్రజలకు వద్దకు తీసుకువెళ్ళవచ్చనే భావన. నెక్స్ట్ కారణాలు. ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి కారణాలు వచ్చేసి చౌక వేతనంతో పనిచేసే వారిని తయారు చేయడం కోసం. నెక్స్ట్ ప్రభుత్వానికి అందరికీ విద్యను అందించే ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఫస్ట్ ఉన్నత మాధ్యమిక వారికి అందించినారు. ఎందుకు అందరికీ అందించాలంటే ఆర్థిక వనరులు లేవు, అందుకు ఉన్నత మాధ్యమిక వారికి అందించినారు ఫస్ట్. నెక్స్ట్ ఉన్నత వర్గాలను విద్యకు అందించడం ద్వారా సామాన్య ప్రజలకు ప్రభావితం చేయడం, ప్రభుత్వ పరిపాలనపై సామాన్యుల నుంచి తిరుగుబాటు జరగకుండా నియంత్రించడం, విద్యావంతులైన వారి ద్వారా మిగతా వారిని విద్యావంతులుగా చేసి బాధ్యత అప్పగించడం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడండి. 1844 సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలని ప్రకటన చేసినాడు. లార్డ్ హార్డింగ్ ఆంగ్ల భాషను అభ్యసించిన వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు అని చెప్పింది ఎవరంటే హార్డింగ్. ఇది వినడానికి చాలా హార్డ్గా ఉంది. ఇది చాలా హార్డ్ అయిన విషయాన్ని చెప్పినాడు. ఏం చెప్పినాడంటే మనకు చాలా హార్డ్ అయిన భాష ఏది? ఇంగ్లీష్ భాష. మనకు చాలా కష్టం కదా, ఆ ఇంగ్లీష్ భాషను అభ్యసించిన వారికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అది 1844. హా అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని, హా అంటే 4 అని చెప్తాను నేను, కాబట్టి 4 హార్డింగ్. నెక్స్ట్ దీనివల్ల 1852 వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు గణనీయంగా పెరిగినాయి. ఎందుకంటే ఆంగ్లం చదివితేనే ఉద్యోగాలు ఇచ్చా అంటే, కాబట్టి తప్పకుండా మన వాళ్ళు ఉద్యోగం కోసమైనా ఆంగ్లం చదవాలి. అందుకు 1852 వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు గణనీయంగా పెరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ నివేదిక లేదా వుడ్ తాకీదు. దీన్ని వుడ్స్ డిస్పాచ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? వుడ్స్ డిస్పాచ్, వుడ్స్ తాకీదు, వుడ్స్ నివేదిక. దీన్ని 1854లో డిస్పాచ్ అంటే వదలడం. 5-4 ఫస్ట్ 5 వదిలినది, తర్వాత 4. ఫస్ట్ పెద్దోడు కదా 5, తర్వాత 4. డిస్పాచ్ అంటే వదలడం. వుడ్స్ డిస్పాచ్. వుడ్ అంటే 5, డిస్పాచ్ అంటే 4. వుడ్స్ డిస్పాచ్. ఓకే. 1854 నాటికి వచ్చిన మార్పుల వల్ల విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టరు బోర్డు చార్లెస్ వుడ్ అధ్యక్షాన్ని నివేదిక కోరడం జరిగింది. ప్రాథమిక విద్య, స్త్రీ విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్య గురించి విప్లవాత్మక మార్పులు ప్రతిపాదించింది. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించినది. నెక్స్ట్ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరించింది. ఏది? మన వుడ్. ఆ అధోముఖ వడపోత సిద్ధాంతం ఏం చెప్పింది? ఉన్నత మాధ్యమిక వాళ్ళకు ఫస్ట్ విద్య నేర్పించాలి, తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళకన్నా కింద వాళ్ళకు విద్య వస్తుందని చెప్పింది. కానీ వుడ్ అట్టు చెప్పలే. వుడ్ అందరికీ విద్య, చూడండి పైన చెప్పినాడు కదా, అందరికీ అందుబాటులోకి విద్య తెచ్చినాడు వుడ్. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ను మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నాడు. ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. హెచ్ఆర్ జేమ్స్, ఎం ఉంది కాబట్టి మ్యాగ్నా కార్టా ఎం, హెచ్ఆర్ జేమ్ ఎం, మ్యాగ్నా కార్టా ఎమ్ తిరదిప్పించి ఏమవుతుంది? డబ్ల్యూ అవుతుంది. ఆ డబ్ల్యూ అంటే ఏంటంటే వుడ్స్ డిస్పాచ్.
నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి ఎందుకంటే మెకాలే కాదు, ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు మెకాలే కాదు. ఎందుకంటే అతను ఉన్నత మాధ్యమిక వర్గాల వారికే విద్యను అందించాలన్నాడు. కానీ అందరికీ విద్యను అందించాలని వచ్చినాడు కాబట్టి ఈ చార్లెస్ వుడ్ భారతీయ విద్యా విధానానికి పితామహుడైపోయినాడు. నెక్స్ట్ దేశంలో విద్యను క్రమబద్ధం చేయాలని ఈ విధానం ప్రతిపాదించడం జరిగింది. ఉర్దూని అంతవరకు ఇష్టారాజ్యంగా చేర్చన్నారు. అట్లా కాకోకుండా ఇష్టారాజ్యంగా కాకుండా ఒక క్రమబద్ధం చేయాలని వచ్చినది వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ యొక్క సూచనలో ఇంపార్టెంట్ అనేవి టిక్లు వేసినాను చూడండి, అవి చదువుతాను. 4th వచ్చేసి ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలు క్రమబద్ధం చేయడానికి విద్యాశాఖ ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశికారిని నియమించాలి అని చెప్పింది వుడ్స్ సూచనలో. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ నుంచి వుడ్ సప్లై అవుతుంది. వుడ్ అంటే ఏంది, ఇప్పుడు మనకు పుష్ప సినిమాలో వుడ్ ఉంది కదా, అలాంటి వుడ్ ఆ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ ఈడికి రావాలి. మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే వుడ్ అంతా ఇడికి రావాలని ఒక విద్యాశాఖ ఏర్పాటు చేసినారు. ప్రతి రాష్ట్రంలో ఒక వుడ్ శాఖలాగా విద్యాశాఖ ఏర్పాటు చేసినారు. నెక్స్ట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. ఎందుకు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరికీ విద్యను అందించాలి. ఒకటి వుడ్డు అని వచ్చిందంటే ఒకటి గుర్తుంచుకోరు, వుడ్ అంటే అందరికీ విద్య. వుడ్ అంటే నేను ఒకసారి గుర్తెట్టుకోండి, కూడు వుడ్డు. వుడ్ అంటే కూడు అని ఎందుకు చెప్తున్నా, కూడు అంటే కుడ్డు వుడ్ అని. కూడు అంటే తిండి అందరికి కావాలి కదా, అలాగనే వుడ్ కూడా అందరికి కావాలి. అందరికి కావాలంటే రాష్ట్రము మరియు కేంద్రము అందరూ కలిపి కూడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి కదా. మరి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఉండాలి. ఓన్లీ విశ్వవిద్యాలయం స్థాపిస్తే అయిపోయినానా, దాంట్లో ఉపాధ్యాయులు కావాలి కదా, అందుకు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు కూడా స్థాపించాలి. ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా అందించాలి. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే కొందరికి నచ్చదు కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలకు కొందరు వెళ్తారు, వాళ్ళ కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించాలి. వాళ్ళకు కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించి అక్కడ చదివే వాళ్ళని కూడా బాగా చదివేటట్టు చేయాలి. విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించి బోధించడం, నిర్వహించడం. ఈ శ్రేణులు గుర్తుంచుకోవాలంటే ఎట్లనే తెలుసా, వుడ్లో ఫస్ట్ క్లాస్ వుడ్, సెకండ్ క్లాస్ వుడ్ అని ఉంటుందిలే, అట్లా విద్యా సంస్థలని శ్రేణులుగా విభజించి బోధించడం, నిర్వహించడం జరుగుతుంది ఈ వుడ్ డిస్పాచ్ ప్రకారంగా. ఇంకా ఈ వుడ్లు ఏం చెప్పినారంటే వృత్తి విద్యా పాఠశాలలు, కళాశాలను స్థాపించాలని సూచించారు. ఎందుకంటే వుడ్ వర్క్ చేసే వాళ్ళకు వుడ్ వర్క్ నేర్పియాలంటే ఒక వృత్తి కదా, వుడ్ వర్క్ చేసే వాళ్ళకు ఒక వృత్తి. అలాంటి వృత్తి చేసే వారికి ఒక పాఠశాల, కళాశాలలు స్థాపించాలి. దాని ద్వారా వాళ్ళు వుడ్ వర్క్ బాగా నేర్చుకొని అన్ని చోట్ల బాగా డెవలప్ కాగలరు. నెక్స్ట్ వుడ్ నివేదిక ఫలితాల్లో ఇంపార్టెంట్ టిక్లు వేసినా అవి చదువుతాను. దాంట్లో వచ్చేసి 1857లో మద్రాస్, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య విధానంలో నెలకొల్పబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఎంబీకే అంటే మద్రాసు, బాంబే, కోల్కతా యూనివర్సిటీస్. ఎంబీకే ఎం అనింది, ఎమ్ని రివర్స్ చేయండి, అదైతే డబ్ల్యూ అవుతుంది. అప్పుడు డబ్ల్యూ అంటే వుడ్స్ డిస్పాచ్ వాళ్ళు ఈ విశ్వవిద్యాలయాలను నెలకొల్పినారన్నమాట. వుడ్స్ డిస్పాచ్ అంటే 1854 వస్తానే పెట్టారు కదా విశ్వవిద్యాలయాన్ని. కాబట్టి ఈ ఎంబీకే విశ్వవిద్యాలయాలని 1857 సంవత్సరం. చూడు ఎన్ని విశ్వవిద్యాలయాలు, 3 విశ్వవిద్యాలయాలు. ఎన్నో సంవత్సరం వుడ్స్ డిస్పాచ్ వచ్చింది, 1854లో వచ్చింది. కానీ 3 కలిపితే ఈ 3 విశ్వవిద్యాలయాలను వచ్చిన 3 సంవత్సరాలకి 1857 సంవత్సరంలో నెలకొల్పబడినారు. నెక్స్ట్ 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది. 71లో ఎవరికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినారు? 71లో 1871 అంటే నెంబర్ 1 అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలో మేమే నెంబర్ 1, మాకే పూర్తి
పూర్తి బాధ్యత ఉంది అన్నారు. 71 1 అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నెంబర్ 1 అధికారం ఉంది అని అర్థం. 1871లో గుర్తుంచుకోండి. 1877లో ఏం జరిగిందంటే కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళలకు ప్రవేశం కల్పించబడింది. 1877లో 7 సన్నారు ఒకటే 7 7 7 7 అంటే 7 సనే ఉన్నారు. 7 సన్నారు 7 సన్నారు 7 సన్నారు 2 సార్లు 7 సనే ఉంటే ఎందుకు 7 సన్నారమ్మా అని అడిగితే కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళలమైన మాకు ప్రవేశం కల్పించలేదు ఇన్నాళ్ళు అని 7 సన్నారని వీళ్ళు ఏడుపు తట్టుకోలేక ఈ కలకత్తా విశ్వవిద్యాలయం వాళ్ళు మహిళలకు ప్రవేశం కల్పించినారు. తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరు? అలా ప్రవేశం కల్పించగా ఒక పట్టభద్రురాలు బయటకు వచ్చింది. ఆమె ఎవరు? చంద్రముఖి బస్సు. ఒక బస్సు బయటకు వచ్చింది. అలా కల్పించగా ఒక బస్సు బయటకు వచ్చింది 1883లో. విద్యా సంస్థలు 5 శ్రేణులుగా విభజన చేసినారు వీళ్ళు. చెప్పినా కదా వుడ్ను ఫస్ట్ క్లాస్ వుడ్, సెకండ్ క్లాస్ వుడ్, థర్డ్ క్లాస్ వుడ్, ఫోర్త్ క్లాస్ వుడ్, ఫిఫ్త్ క్లాస్ వుడ్ అని 5 శ్రేణులు. వుడ్ను శ్రేణులుగా ఎలా విభజిస్తారో విద్యను కూడా శ్రేణులుగా చేసిన ఘనత వుడ్స్ డిస్పాచ్దే. ఫస్ట్ ఏంటంటే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి. నెక్స్ట్ ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపాదిక వుడ్స్ నివేదిక. అప్పటి కాలంలో ఈ 5 శ్రేణులుగా ఒక ప్రాతిపాదిక విధంగా విద్య జరిగేది. విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ప్రథమ విద్యా కమిషన్ 1882. ఇది ఎట్లా గుర్తెట్టుకోవాలంటే ప్రప్రథమంగా మన ఆది మానవులు ఏం చేసుకొని బతుకుతూ ఉన్నారు? ఫుడ్ హంటింగ్ చేసుకుంటున్నారు. హంటింగ్ అంటే వేట. అట్లాగే ప్రథమ విద్యా కమిషన్ అంటే ప్రథమంగా మన ఆది మానవులు హంటర్ అంటే హంటింగ్ చేసుకొని బతుకుతూ ఉన్నారు కాబట్టి హంటర్ అంటే ఈ కమిషన్ను హంటర్ ఆధ్వర్యంలో వచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. తర్వాత మన దేశ పాలన బ్రిటిష్ రాణి కిందకు బదిలయ్యింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ టిక్లేషన్ మాత్రమే చదువుతాను. ఇప్పుడు చూడండి బాగా. 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించిన విద్యా కమిషన్ ఇది. 54లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. అది ఎలా అమలైంది? అది ఎలా అమలైందో చూడమని వచ్చినది 1882 నాటి ప్రథమ విద్యా కమిషను. నెక్స్ట్ 1882 ఫిబ్రవరి 3న విలియం హంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ ఈ కమిషన్ ఏర్పాటు చేశాడు. లార్డ్ రిప్పన్, హంటరు ఒక పేరు. ఎలాగైతే మెకాలే బెంటింక్ ఒక పేరు. మెకాలే బెంటింక్ ఒక పేరు. ఇలాగనే హంటరు రిప్పను. ఒకసారి ఈ దాన్ని ఎలా గుర్తెట్టుకోవాలి? హంటింగ్ చేస్తారు. హంటింగ్ చేసుకొచ్చినాక ఆ చనిపోయిన జంతువుని ఏం చేస్తారు? నిప్పుల మీద పెట్టి కాల్చుకొని తింటారు కాబట్టి హంటరు రిప్పను ఒక పేరు. అలా గుర్తుంచుకోవాలి. 1882 దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే 1882ను ప్రథమ అని అక్కడ ఉంటుంది, ఇక్కడేమో 2 అని ఉంటుంది, అక్కడ 1 ఉంటుంది. ప్రథమ విద్యా కమిషన్ లేదంటే హంటర్ అంటే ప్రథమ అని గుర్తుకు రావాలి మనకి వెంటనే. ప్రథమ అంటే అక్కడ 1 ఇక్కడ 2. అప్పుడు 1882 రావాలి. 1882 వచ్చిందంటే గుర్తు. దీంట్లో 20 మంది సభ్యులు ఉంటారని ఎలా గుర్తుంచుకోవాలి? 1882 గుర్తుందా? 1882. ఇంకోటి ఏంటంటే ఎవరి పేరు? హంటర్లో టా అంటే 2, తర్వాత హమ్ అంటే 0 ఉంది కాబట్టి 02ను 20 చేసేయచ్చు. అయిపోయా 20 మంది ఉంటారు. ఓకే, తొలి భారతీయ విద్యా కమిషన్గా హంటర్ కమిషన్ను పిలుస్తారు. ఎందుకు తొలి భారతీయ విద్యా కమిషన్గా హంటర్ కమిషన్ను పిలుస్తారు? ఎందుకు అంటే ఇంతవరకు వచ్చిన కమిటీలో భారతీయ సభ్యులు లేరు. ఈ దాంట్లోనే భారతీయ సభ్యులు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆ భారతీయ సభ్యులు ఎవరంటే కేటీ తెలంగు, భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, అహ్మద్ గఫర్ ఖాను, తెలంగు భూదేవి. తెలుగు భూమి మీదకి ఎవరు వచ్చినారు? అబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చినారు. తెలుగు భూమి మీదకి సయ్యద్ అహ్మద్, అబ్దుల్ గఫర్ ఖాన్ ఇద్దరు వచ్చినారు. అట్లా గుర్తుంచుకోండి.
ఇక్కడ ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. 1878లో ఏర్పడిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ లండన్లోని ఆందోళనల వల్ల విద్యా కమిషన్ ఏర్పాటు చేయబడింది. లండన్లో ఆందోళనలు రావడం వల్ల వచ్చిన విద్యా కమిషన్ ఏదంటే హంటర్. లండన్లో ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ హంటింగ్ ఎక్కువైంటే అక్కడ ఆందోళనలు వస్తున్నాయి. అలా గుర్తుంచుకోండి. హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకొని రావడం. ఒక్కడే హంటింగ్ అనేది మన యొక్క ప్రాథమిక ఆచారం. ప్రాథమికంగా ప్రప్రథమంగా మన యొక్క ఆది మానవులు ప్రాథమికంగా ఏం చేసుకొని తింటున్నారంటే హంటింగ్ చేసుకొని తింటున్నారు. హంటర్ కమిషన్ యొక్క సూచనలు చూసుకుంటే ఓన్లీ కామాలు వేసినట్టు, నేను టిక్కులు వేసినట్టు మాత్రమే చదువుతాను చూడండి. హంటర్ కమిషన్ ప్రాథమిక, సెకండరీ, ఉన్నత, స్వదేశీ విద్య, స్త్రీ విద్య, ముస్లిం విద్య, వెనుకబడిన తరగతుల విద్య, మత విద్యపై అనేక సూచనలు చేసింది. నెక్స్ట్, ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డుకు, మున్సిపల్ బోర్డుకు అప్పగించాలి అని చెప్పింది. కమిషన్ సూచనలు ఏం చేసిందంటే ప్రాథమిక పాఠశాలల స్థాపన యాజమాన్యం బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి అని చెప్పింది. నెక్స్ట్, మాధ్యమిక విద్యా నిర్వహణ ప్రైవేటు వారికి అప్పించాలి. హంటర్ అంటే ఫస్ట్ ప్రాథమికం ఒకటి గుర్తుంచుకోవాలి. వీళ్ళు ఎప్పుడు ప్రాథమిక గురించి చెప్తారు. ప్రాథమికం ఒకటి గవర్నమెంట్ చూసుకోవాలి, మాధ్యమికానికి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించినా పర్లేదు. ఎందుకంటే మేము హంటర్ అయినా మేము ప్రాథమికం దాన్ని మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ప్రాథమికానికి మేము గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటామని చెప్పింది. మాధ్యమికానికి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకైనా ఇచ్చుకోండి అని చెప్పింది. ఉన్నత ఏమని చెప్పిందంటే ఉన్నత విద్యా నిర్వహణకు విశ్వవిద్యాలయాలకు అప్పగించుకోండి, ఏమైంది అంటారు. నెక్స్ట్ 9వ దాంట్లోకి పోతే జిల్లా మున్సిపల్ విద్యా బోర్డును ఏర్పాటు చేయమని చెప్పింది. ఇది హంటర్ అనేది ప్రాథమికమైనది. నెక్స్ట్, ఇది మన లోకల్. హంటర్ అనేది ప్రాథమికమైనదని రెండు గుర్తుంచుకోవాలి. హంటర్ అంటే ప్రాథమికమైనది మరియు లోకాలిటీకి సంబంధించినది. మన లోకల్ అంటే ఏంది? జిల్లా మరియు మున్సిపల్. మన లోకల్ అంటే ఏంది? జిల్లా మరియు మున్సిపల్. అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది అన్నాడు ఠాగూర్. ఠాగూర్ ఏమన్నాడంటే శిశువుకు తల్లిపాలు ఎలాంటివో, తల్లిపాలు మాతృభాషలో బోధన అలాంటిది. తల్లిపాల గురించి మాతృభాష గురించి లింక్ పెట్టినది ఎవరు అంటే ఠాగూర్. ఎందుకంటే మాతృదేవత యొక్క పాలను ఎలా తాగుతారు పిల్లలు? గుర్రు అని తాగుతారు. ఏమని తాగుతారు? గుర్రు అంటే గుర్రు అని తల్లి పాలను గుర్రు అని తాగుతారు. అది ఒకటి. వెరీ గుడ్. 1887లో భారతదేశ పాఠశాలలో వాడుతున్న పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీ ఏర్పాటైనది. 1887లో పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీ ఏర్పాటైంది. 1887లో పరిశీలన కోసం. పాఠ్య పుస్తకాలు అంటే 8, పరిశీలన అంటే 7. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అంతగా. పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీ ఏర్పాటయ్యింది. నెక్స్ట్, విశ్వవిద్యాలయ కమిషన్ ఇప్పుడు వచ్చింది 1902. నెక్స్ట్ ఉన్నాయి విశ్వవిద్యాలయ కమిషన్ 1902లో ఒకటి వచ్చింది. విశ్వవిద్యాలయ కమిషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓన్లీ టిక్యులేషన్ మాత్రమే చదువుతాను చూడండి. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ పరిస్థితికి అనుకూలమైన విద్యలో మార్పులు తీసుకురావడానికి విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసినాడు. విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసినది లార్డ్ కర్జన్ అని ఎలా గుర్తుంచుకోవాలి? మనకు 1902, 1905 బెంగాల్ విభజన టైంలో ఉన్నది ఎవరంటే లార్డ్ కర్జన్. కాబట్టి ఈ 1902 విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసినానికి కారణం కూడా లార్డ్ కర్జన్ గుర్తుంచుకోవాలి. కమిషన్ అధ్యక్షులు వచ్చేసి థామస్ ర్యాలీ. లార్డ్ కర్జన్ ఒక కమిషన్ ఏర్పాటు చేసినాడు. ఆ కమిషన్కి అధ్యక్షుడు ఎవరు? థామస్ ర్యాలీ. ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? మామూలుగా అయితే విశ్వవిద్యాలయ కమిషన్కి ర్యాలీకి అధ్యక్షుడు ర్యాలీ. దాన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే విశ్వవిద్యాలయాల్లో ఎక్కువగా ఏం జరుగుతుంటాయి? ర్యాలీలు జరుగుతుంటాయి కాబట్టి ర్యాలీ
అలా గుర్తుంచుకోవాలి. సభ్యులు ఎవరున్నారు దీంట్లో? సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి, జస్టిస్ గురుదాస్ బెనర్జీ. దీంట్లో సభ్యుడు ర్యాలీ అధ్యక్షుడు బిల్గ్రామి, జస్టిస్ గురుదాస్ బెనర్జీ. వీళ్ళందరూ దాంట్లో సభ్యులు విశ్వవిద్యాలయ కమిషన్లో. వీళ్ళని ఎట్లా గుర్తుంచుకోవాలి? బిల్లులు ఎక్కువని. ఏం బిల్లులు? హాస్టల్ బిల్లులు, అలా రికార్డు బిల్లులు అవన్నీ ఎక్కువ చేసినారని జస్టిస్ కోసం గురువులపై ర్యాలీలు ఎక్కువగా జరుగుతుంటాయి విశ్వవిద్యాలయంలో. నెక్స్ట్, విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు. విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యాన్ని ఇవ్వడం, విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం, 3 ఏళ్ల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టడం. కమిషన్ సూచనల వల్ల విశ్వవిద్యాలయాల చట్టం 1904 సంవత్సరంలో రూపొందించబడింది. ఇది ఇక్కడ చూస్తే 1902లో ఏం జరిగింది? 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చింది. 1904లో ఏమొచ్చింది? విశ్వవిద్యాలయాల చట్టం వచ్చింది. విశ్వవిద్యాలయ చట్టం ఎప్పుడు వచ్చింది? 1904లో వచ్చింది. విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1904, గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904. ఇప్పుడు ఆ చట్టం గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీన్ని విశ్వవిద్యాలయ కమిషన్ నుండి విశ్వవిద్యాలయ చట్టం వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ చట్టంను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది అని గుర్తుంచుకోవాలి. ఆ చట్టం గురించి అదొకటి చాలు. నెక్స్ట్, గోఖలే తీర్మానం ఎప్పుడు వచ్చిందంటే గోఖలే తీర్మానం 1911. గో అంటే 2 ఉంటాయి కాబట్టి అలా గుర్తుంచుకో. విశ్వవిద్యాలయ చట్టం వల్ల ప్రభుత్వం పట్టు విశ్వవిద్యాలయాలపై పెరగడానికి గోపాలకృష్ణ గోఖలే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1904 చట్టాన్ని నిరసించినాడు. ఇది ఇంపార్టెంట్. 1904లో విశ్వవిద్యాలయాల చట్టాన్ని వచ్చింది. ఆ చట్టాన్ని వ్యతిరేకించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. దాన్ని గోకింది ఎవరు? విశ్వవిద్యాలయాల చట్టాన్ని గోకింది ఎవరు? గోఖలే. 1904లో వచ్చిన విశ్వవిద్యాలయ చట్టాన్ని గోకింది గోఖలే. 1911 సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద గోఖలే ప్రవేశపెట్టిన తీర్మానమే గోఖలే తీర్మానంగా ప్రసిద్ధి చెందింది. నిరక్షరాస్యులు, అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు, పోటీ పడలేదని గోఖలే వాదించినాడు. నిరక్షరాస్యులు, అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదని, పోటీ పడలేదని గోఖలే వాదించినాడు. దీన్ని ఎలా మనం మైండ్లో ఫీడ్ చేసుకోవాలంటే, నిరక్షరాస్యులు, అమాయకులు మన వాళ్ళకి అస్సలుకు ఫస్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఇవ్వాలని కోరింది గోఖలే. ఎందుకు ఇవ్వాలి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటే, మన దేశంలో నిరక్షరాస్యులు, అమాయకులు ఎక్కువ మంది ఉన్నారు. అందువలన వీళ్ళని బాగా డెవలప్ చేయాలి అంటే వీళ్ళకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని అన్నది ఎవరంటే గోఖలే. నెక్స్ట్, గోఖలే తీర్మానంలోని అంశాలను చూస్తే 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందజేయాలన్నాడు. నెక్స్ట్, ప్రాథమిక విద్యా వ్యయాన్ని స్థానిక సంస్థలు, ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాలి అని చెప్పినాడు గోఖలే. 1:2 నిష్పత్తిలో ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలన్నాడు. ప్రాథమిక విద్యా వ్యయాన్ని స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వం, స్థానిక సంస్థలు 1%, ప్రభుత్వం 2% భరించాలని చెప్పినాడు. నెక్స్ట్, ఆ రోజు చూసుకుంటే బరోడా సంస్థాన పాఠశాలలో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేసిన ఘనత గోఖలే గారిదే. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే గోఖలే. ఓకే. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913. గోఖలే విద్యా తీర్మానం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1913లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. 1813లో చార్టర్ చట్టం వచ్చింది. 1913లో బ్రిటిష్ ప్రభుత్వ చట్టం వచ్చింది. చార్టర్ చట్టం 1813. 1913లో బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఎందుకు వచ్చిందంటే గోఖలే గోకినాడు 1911లో. ఆ గోఖలే విద్యా తీర్మానం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1913లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. ఇందులో ఏముందంటే పూర్వ ప్రాథమిక పాఠశాలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి అని ఉంది. నెక్స్ట్, ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30 లేదా 1:40 ఉండాలని చెప్పింది. దీంట్లో ఇది గుర్తుంచుకోవాలి.
ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40 ఏ తీర్మానం ద్వారా? బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానం 1913. దాన్ని ఎలా గుర్తుంచుకోవాలి? 1913లో 1 3 అంటే 3 1:30 లేదా 1:40 అలా ఉంటుంది. నెక్స్ట్ షాడ్లర్ కమిషన్, కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917. ఈ షాడ్లర్ కమిషన్ 1917లో కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలతో పాటు ఇతర విద్యా సమస్యలపై సూచనలు ఇవ్వడానికి గాను లీడ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మైకేల్ షాడ్లర్ గారి అధ్యక్షతన 6 మంది సభ్యులతో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి సంబంధించిన సూచనలు ఒకసారి చదివితే దీంట్లో టిక్కేసినట్టు మాత్రం చదువుతాను. కలకత్తా విశ్వవిద్యాలయ పనిభారం తగ్గించడం కోసం ఢాకాలో ఒక బోధనా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. నెక్స్ట్ ఇతర విద్యాపరమైన సూచనలు సెనేట్ సిండికేట్ల స్థానంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను నియమించాలని చెప్పింది. నెక్స్ట్ దేశ విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం పెంపొందించుటకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డు స్థాపించాలి. యూనివర్సిటీ కమిషన్ ఇంటర్ యూనివర్సిటీ బోర్డును స్థాపించింది. యూనివర్సిటీ కమిటీ ఏం చేసిందంటే ఈ కలకత్తా యూనివర్సిటీ కమిటీ ఇంటర్ యూనివర్సిటీ బోర్డును స్థాపించింది. ఉన్నత విద్యా సూచనలు డిగ్రీ కోర్సు 3 సంవత్సరాల విద్యగా ఉండాలని చెప్పింది. 10+2+3 విద్యా విధానం ప్రతిపాదన చేసింది. 10+2+3 విద్యా విధానం ప్రతిపాదన చేసింది ఎవరంటే కలకత్తా. 10వ తరగతి వరకు, తర్వాత యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ, 3 డిగ్రీ యూనివర్సిటీ. నెక్స్ట్ మాధ్యమిక విద్యా సూచనలు వచ్చేసి విశ్వవిద్యాలయాల నుండి ఇంటర్మీడియట్ను వేరు చేయాలి. ఎందుకు అంటే వీళ్ళు పని భారం తగ్గించుకోవాలని చెప్పినారు కదా. ఫస్ట్ షాడ్లర్ మాధ్యమిక విద్యను పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పింది. నెక్స్ట్ సెకండరీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇంటర్మీడియట్ కాలేజీలను ప్రత్యేకంగా స్థాపించాలి. కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషను పనిభారం తగ్గించుకోవడం కోసం ఏం చేసింది? ఇంటర్ని సెపరేట్ చేసి పనిభారం తగ్గించుకోవడానికి ఎప్పుడు షార్డ్గా కలగంటూ ఉంది. నెక్స్ట్ స్త్రీ విద్యకు సూచనలించిన ముస్లిం బాలికల కోసం పరదా పాఠశాలను స్థాపించాలని చెప్పింది. ఏంది ఈ షాడ్లర్ కమిషన్? షాడ్లర్ కమిషన్ యొక్క ఫలితాలు వచ్చేసి ఒకసారి చూస్తే షాడ్లర్ కమిషన్ ఫలితాలను చూస్తే BHU, AMU, ఢాకా, లక్నో విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. దీనివల్ల 1918లో ఉస్మానియా యూనివర్సిటీ జరిగింది. 1922లో ఢిల్లీ యూనివర్సిటీ, 1923లో నాగపూర్ యూనివర్సిటీ, 1926లో ఆంధ్రా యూనివర్సిటీ, 1926 ఆగ్రా యూనివర్సిటీ. నెక్స్ట్ CABE 1921లో స్థాపన చేయబడింది. మూసివేత 1929లో, పునరుద్ధరణ 1935లో. మూసివేత 9లో హార్ట్ అటాక్. ఎందుకు హార్ట్ అటాక్ అని అంటే 1929లో హార్ట్ కమిటీ వచ్చింది కాబట్టి దీనికి హార్ట్ అటాక్ వచ్చి దీనికి మూసివేత వేయబడడం జరిగింది. నెక్స్ట్ పునరుద్ధరణ వచ్చేసి 1935లో జరిగింది. నెక్స్ట్ హార్ట్ కమిటీ అంటే హార్ట్ అటాక్ 1929. హార్ట్ అటాక్ 29 ఏళ్ళ వయసు అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. 1927లో భారతీయుల అసంతృప్తిని చల్లబట్టడానికి సైమన్ కమిషన్ నియమించబడింది. సైమన్ కమిషన్ 1927 సైమన్ 7 1927. అప్పుడు ఏం జరిగిందంటే ఆనాటి విశ్వవిద్యాలయాలపై కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి ఒత్తిడి తట్టుకోలేక సైమన్ కమిషన్ సభ్యులలో ఒకటైన సర్ ఫిలిప్ హార్టాగ్తో అధ్యక్షతన ఒక ఉపసంఘం ఏర్పాటు చేయబడింది. విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ఉప కమిటీ హార్టాగ్ కమిటీ. కలకత్తా, ఢాకా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ పనిచేసిన వ్యక్తే ఈ హార్టాగ్. ఎవరమ్మా అంటే కళ దాకా వచ్చేసరికి హర్ట్ అయింది అని గుర్తుంచుకోవచ్చు. కళ అంటే కలకత్తా, ఢాకా అంటే ఢాకా వచ్చేసరికి హర్ట్ అయింది. ఏమైంది? హర్ట్ అయింది. విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఇది. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఈ సమస్యలన్నీ తట్టుకోలేకనే హార్ట్ అటాక్ వచ్చింది. అందుకని ఆ సమస్యపై మళ్ళా ఒక సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ, ఆ సమస్యలు ఎట్టు వచ్చినాయని ఒక కమిటీ ద్వారా వీళ్ళు ఈ సమస్య ఒక కమిటీ వచ్చింది. నెక్స్ట్ హార్టాగ్ కమిటీ సూచనలు వచ్చేసి ఓన్లీ టిక్కేషన్ మాత్రం చదువుతాను. ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలని చెప్పింది. ప్రాథమికం అందరికీ ప్రాథమికం.
ప్రాథమికం అని హంటర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ వచ్చేది హార్ట్ ప్రాథమికం అనేది, హంటర్ కూడా ప్రాథమికమైనది. ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలంటే హార్ట్ అందరికీ ఉచితంగా అందజేయాలి. ఎందుకంటే మన మహేష్ బాబు ఎందుకు ఇస్తున్నాడంటే హార్ట్ అందరికీ ప్రాథమికమైనది కాబట్టి హార్ట్ అందరికీ ఉచితంగా అందజేయాలి. నెక్స్ట్, ప్రాథమిక విద్యా వ్యాప్తికి 2 అవరోధాలు గుర్తించింది. వృధా నిలుపుదల. హార్ట్ను వృధా చేయకూడదు. హార్ట్ ఎప్పుడు నిలుపుదలలో ఉండకూడదు. ఎందుకంటే మనిషి జీవితం ఫెయిల్ అయిపోతుంది. వృధాని ఇంకొక పేరు ఏమంటారంటే అపవ్యయం. వృధా అంటే అపవ్యయం, దీన్నే వృధా అంటే వేస్ట్. ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో మానివేయడం. నిలుపుదల లేదా స్తబ్దత. ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడంని నిలుపుదల లేదా స్తబ్దత అంటారు. ప్రాథమిక విద్యా కోర్సు 4 సంవత్సరాలు ఉండాలి. అంటే 4 సంవత్సరాలు ఉండాలి. ప్రాథమిక విద్యా కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 4 సంవత్సరాలు ఉండాలి, అకార్డింగ్ టు హార్టాక్ కమిటీ. నెక్స్ట్, స్థానిక అవసరాలు. ఋతువులను బట్టి పాఠశాల సమయాలు స్థానిక అవసరాలు ఇవన్నీ బట్టి పాఠశాల అవసరాలు, సమయాలు, సెలవులు మార్పు చేసుకోవాలని చెప్పింది ఇది. స్థానిక అవసరాలు ఋతువులను బట్టి. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే స్థానిక అవసరాన్ని బట్టి, ఋతువుని బట్టి హార్ట్ని దానం చేయాలి అని చెప్పింది. ఓకే. నెక్స్ట్, స్త్రీ విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. ఇదేం ఫలితాల్లోకి పోతే ఆర్థిక మాంద్యం వల్ల హార్టాక్ కమిటీ సూచనలు అమల్లోకి రాలేదు. ఏ కమిటీ యొక్క సూచనలు అమల్లోకి రాలేదు అంటే ఆర్థిక మాంద్యం వల్ల హార్టాక్ కమిటీ సూచనలు. ఎందుకు దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఈ హార్టాక్ కమిటీకి హార్టాక్ రావడం వల్ల ఇది అమల్లోకి రాలేదు. నెక్స్ట్, 1935లో CABE పునరుద్ధరణ జరిగింది. 1937లో బేసిక్ విద్యా విధానం వచ్చింది. 1934లో సప్రూ కమిటీ వృత్తి విద్యా ప్రాముఖ్యతను తెలియజేసింది. సప్రూ కమిటీ. సప్రు అంటే చెప్పులు కుట్టే ఒక వ్యక్తి అనుకో. చెప్పులు కుట్టే ఒక వ్యక్తి. చెప్పులు కుట్టడం కూడా ఒక వృత్తి. 1934లో సప్రూ కమిటీ ఏ దాని గురించి వచ్చింది? వృత్తి విద్యా ప్రాముఖ్యతను తెలియజేయడానికి వచ్చింది. నెక్స్ట్, అబార్ట్ వుడ్ నివేదిక 1937 బ్రిటిష్ విద్యా విధానంతో విసుగు చెందిన భారతీయుల్ని సంతృప్తిపరచడానికి నియమించిన కమిటీ అబార్ట్ వుడ్ నివేదిక కమిటీ. వుడ్స్ డిస్పాచ్ వేరు, అబార్ట్ వుడ్ వేరు, గుర్తుంచుకోండి. అబార్ట్ వుడ్ 1937లో వచ్చింది. అబార్ట్ వుడ్ 1937లో వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ విద్యా విధానంతో విసుగు చెందిన భారతీయుల్ని సంతృప్తిపరచడానికి. అబ్బా అని అందరూ మొత్తుకుంటున్నారు. అబ్బా అని ఒత్తుకుంటుంటే అప్పుడు సంతృప్తిపరచడానికి అబార్ట్ వుడ్ నివేదిక వచ్చింది అని గుర్తుంచుకోండి. భారతీయులు సంతృప్తిపరచడానికి 2 వచ్చినారు. ఒకరు అబార్ట్, ఇంకొకరు వుడ్. నెక్స్ట్, 1935 చట్టం ద్వారా విద్యపై కలిగిన మార్పులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం నియమించబడిన కమిటీ ఇది. 1935లో ఎవరితో వచ్చింది? 1930లో సపరేట్ వేరే వాళ్ళ పేరుతో రాలేదు కమిటీ. ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంపై కలిగిన మార్పులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం ఈ కమిటీ వచ్చింది. అబార్ట్ వుడ్ కమిటీ సాధారణ విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్యకు సంబంధించిన సూచనలు ఇచ్చింది. ఇది ఏమేమి ఇచ్చింది? సాధారణ విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్యకు సంబంధించిన సూచనలు ఇచ్చింది. నెక్స్ట్, దీని యొక్క సిఫార్సుల్లో ముఖ్యమైనవి చూసుకుంటే ఒకసారి శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని చెప్పింది. నెక్స్ట్, పాలిటెక్నిక్ను స్థాపించాలి, జూనియర్ మరియు సీనియర్ వృత్తి విద్యా పాఠశాలలు స్థాపించాలని చెప్పింది. నెక్స్ట్, బేసిక్ విద్యా విధానం 1937లో గాంధీజీ అధ్యక్షతన 7 రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రుల సమావేశంలో బేసిక్ విద్యా విధానం యొక్క ప్రతిపాదనలు చేయబడ్డాయి. జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన వార్ధాలో బేసిక్ విద్యా విధానం రూపొందించబడింది. 1945 ప్రాంతంలో నయీ తాలీం అనే పేరుతో కొన్ని ప్రాంతాల్లో బేసిక్ విద్య అమలయ్యింది. బేసిక్ విధానం సహజ జీవితానికి, సాంఘిక సమతుల్యతకు, వృత్తి విద్యకు, విలువలకు ప్రాధాన్యం ఇచ్చినది. బేసిక్ విద్యా విధానంలోని అంశాలు ఒకసారి చూసుకుంటే 7 సంవత్సరాల పాటు బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది. వీడు ఒకసారి చూసుకుంటే బేస్ అంటే 7. 7 రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రుడు. నెక్స్ట్, జాకీర్ వార్ధాలో బేసిక్ విద్యా విధానం రూపొందించబడినది. జాకీర్ హుస్సేన్ అధ్యక్షత. నెక్స్ట్, 1945 నయీ తాలీం అనే పేరుతో కొన్ని ప్రాంతాల్లో బేసిక్ విద్య అమలైంది. బేసిక్ విద్య నయీ తాలీం. నయీ అంటే 4, తాలీం అంటే 5.
నయి తాలీం పేరుతో బేసిక్ విద్య. దీనిలో నయి నా తాలే నాకు బేసు నాకు ఆధారం అనేదాన్ని బేసిక్ విద్యా విధానంలోని అంశాలు చూసుకుంటే 7 సంవత్సరాల పాటు బాలబాలికలు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది. నెక్స్ట్ చేతి పని కేంద్రంగా విద్య జరగాలని చెప్పింది. గాంధీజీ చెరక, కుట్లు, అల్లికలు ఇవన్నీ చేతితోనే కదా చేసేది, అందుకని చేతి పని కేంద్రంగా విద్య జరగాలని చెప్పింది. ఇవమ్మ బేసిక్ విద్యానంలోని ముఖ్యాంశాలు. ఇంకోటి ఏంటంటే విద్య ద్వారా